వైర్లు మొత్తం డిస్మాంటిల్ చేసి దేని దానికి డైరెక్ట్ కలిపిన. ఇంట్లో ఎలక్ట్రీషియన్ ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న వైరింగ్ మొత్తం కాలిపోయింది. అసలు ఏం జరిగిందంటే ఈ రోజు ఉదయాన్నే వ్యాపారానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి మా అన్నయ్య కాల్ చేసి ఇంట్లో కరెంట్ రావట్లేదు, ఫీజు కొట్టేసినేమో, జర వచ్చి చూసిపోదురారా అన్నాడు. సరే అని వెంటనే అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే ఈ సమ్మర్ లో ఉదయం పనికి పోయి మధ్యాహ్నం వచ్చేసరికి ఇంట్లో కరెంట్ లేకపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇంట్లోకి రాగానే వైర్లు కాలిపోయిన స్మెల్ అయితే వచ్చింది. అసలు ఏం జరిగిందని అడిగాను. సమయానికి నేను లేను, మీ వదిన ఒకతే ఉంది. ఒక్కసారిగా ఆ బోర్డు కాడ మంట వచ్చి ఇంటి నిండా పోగా కావడంతో భయంతోనైతే మెయిన్ బంద్ చేసిందని చెప్పాడు. సరేలే అని చెప్పి స్విచ్ బోర్డు మొత్తం ఇప్పి చూస్తే చాలా పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే వైర్లు మొత్తం కాలిపోయాయి అనమాట. ఒక్క దగ్గరికి అయిపోయాయి మొత్తం ముద్ద ముద్దగా. ఇలా ఈ స్విచ్ బోర్డు లో మాత్రమే కాదు మామ, టోటల్ గా ఈ పైప్ లో ఉన్న వైర్లు మొత్తం జామ్ అయిపోయి ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి అనమాట. ఒక్కడి కూడా లాగినా బయటికి రావట్లేదు. దీన్ని మొత్తం మళ్ళీ పైప్ లైన్ వేయాలంటే చాలా టైం పట్టుద్ది. కొత్త వైర్ కూడా తెచ్చుకోవాలని చెప్పాను. లేదురా ఇప్పుడు కరెంట్ కావాలి, ఇంట్లో ఉడకపోతగా ఉంది, ఎలాగైనా దీన్ని సెట్ చేయరా బాబు అన్నాడు. సరే అని చెప్పి స్విచ్ బోర్డు లో కాలిపోయిన వైరింగ్ మొత్తాన్ని టోటల్ గా డిస్మాంటిల్ చేసి చాలా సేపు కష్టపడి ఇదే స్విచ్ బోర్డు నుంచి మళ్ళీ సపరేట్ గా దానికి కనెక్షన్ అయితే ఇచ్చాను మామ. ఇక్కడ జరిగిన పరిస్థితిని మీకు చెప్పడానికి జస్ట్ 1 minute లో మాత్రమే చెప్పాను, కానీ అక్కడ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. మీరే చూడండి అసలు ఇదంతా ఎందుకు జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఒక్కసారి ఈ పీజును చూడండి. ఈ పీజుకి ఎంత పెద్ద లీడ్ అయితే ఎలక్ట్రీషియన్ ఇచ్చాడో, వైరింగ్ లో ఎక్కడో ఒక ఫాల్ట్ జరిగి ఏదో ఒక షార్ట్ సర్క్యూట్ అయింది. అయినప్పుడు ఇలాంటి ఫీజు ఇంత పెద్ద వైరింగ్ ఇయడం వల్ల అస్సలు దాన్ని కొట్టేదనమాట. అది కొట్టేయకపోవడం వల్ల ఇప్పుడు ఇంట్లో ఉన్న టోటల్ వైరింగ్ మొత్తం కాలిపోవాల్సి వచ్చింది. మీ అందరికి చెప్పాల్సింది ఒకటే, ఇంట్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫీజులు వాడుతున్నప్పుడు దీనికి ఎప్పుడైనా ఇంత పెద్ద లీడ్ ఇవ్వద్దు. ఇదిగో నేను పెట్టినట్టుగా ఇట్లా ఒక్క పూస గానీ 2 పూసలు గానీ జస్ట్ దానికి అలా పెట్టాలన్నమాట. అట్లా పెట్టడం వల్ల మనకి ఇంట్లో ఎలాంటి ఫాల్ట్ ఏం జరిగినా గానీ ముందు ఫీజు కొట్టేస్తుంది. అప్పుడు మన స్విచ్ బోర్డుల మీద, మన వైరింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. అయినా ఈ రోజుల్లో మొత్తం ఇళ్లలో ఎంసీబీలే వాడుతున్నారు. ఇలాంటి ఫీజు లెవెల్ వాడుతున్నారు బ్రో అని మీరు అనొచ్చు. కానీ కొంతమంది ఇంట్లో ఇలాంటి ఫీజులు అయితే ఉన్నాయి. వాళ్ళందరి కోసం ఇది ఇన్ఫర్మేటివ్ గా ఉంటదని చెప్పి ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. నాతోటి ఎలక్ట్రీషియన్ అన్నలకు కూడా నేను చెప్పేది ఒకటే, ఇలాంటి ఎలక్ట్రీషియన్ వర్కులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్ గా చేయండి. ఎందుకంటే అత్తరపుత్తరగా వాళ్ళకి తెలియదని ఎలా పడితే అలా చేస్తే ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ ప్రాణ నష్టం పోయే అవకాశం కూడా ఉంటది. కాబట్టి చాలా సేపు కష్టపడి ఓపికతో ఈ పని మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ ఆన్ చేసి అన్ని స్విచ్లకి కలెక్షన్ వస్తుందా రావట్లేదా అని చూపించి మరి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. ఉంటా మరి.